కాదు. మేనేజ్మెంట్ అవైలబుల్ వచ్చిన తర్వాత వారితో మాట్లాడి ఏమున్నాయో నేను మీకు తెలియజేస్తాను. ఫిర్యాదు ఏమని వచ్చింది? ఫిర్యాదు ఏమని వచ్చిందంటే గౌతమి స్కూలు అనేది గౌతమి స్కూలు మిలియనియం స్కూలు ఒకదాని నడుస్తున్నాయని వచ్చింది. యాక్చువల్గా గౌతమి స్కూల్ను వీళ్ళు టేక్ ఓవర్ చేసిందట. బై దట్ టైమ్ ఐఎమ్ నాట్ అవైలబుల్. నేను న్యూగా వచ్చిన కాబట్టి పాత ఎన్జిఓ గారికి ఇచ్చి ఉంటారు కావచ్చు. ఆ సారు ఇప్పుడు సర్జరీ అయింది, ఆయన అవైలబుల్లో లేరు. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా అవైలబుల్లో లేదు. కాబట్టి ఇద్దరిని కనుక్కొని ఏమున్నా కానీ మొత్తం సమాచారం మీకు ఇవ్వాలి. ఇది మిలీనియం స్కూల్ అనే వచ్చిన సార్ నేను. మిలీనియంలో గౌతమి అనేది ఏమీ కనిపించలేదు నాకు. మరి ఇక్కడ మిలీనియం అనే కనిపించింది. కాకపోతే కనుక అన్ని క్లాసులు అయితే చూసినాం. కొన్ని 1-2 క్లాసులు ఓవర్ క్రౌడింగ్ ఉన్నాయి అంతే సార్. అంటే మేడం గతంలో ఈ స్కూల్ ఎక్కడ ఉండేది? గతంలో నాకు ఐడియా లేదు సార్. నేను న్యూగా వచ్చిన కాబట్టి నాకు ఐడియా లేదు. ఒకటి ఏదో శివుని టెంపుల్ దగ్గర ఒకటి ఉంటుందట. తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయినట్టు తెలిసింది. ఈరోజే నేను షిఫ్ట్ అయినట్టు మొన్న కూడా వెళ్ళినా. నేను అక్కడ ఉన్నాను అంటే లేదు ఇక్కడ షిఫ్ట్ అయిందని చెప్పారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన. అంటే షిఫ్టింగ్ పర్మిషన్ ఏమైనా తీసుకోవాలి ప్రభుత్వం నుండి? షిఫ్టింగ్ పర్మిషన్ తీసుకోవాల్సింది. డాక్యుమెంట్స్ ఉన్నాయి మేడం షిఫ్టింగ్ పర్మిషన్? సార్ నేను చెప్తున్నా కదా సార్, ఆల్రెడీ చెప్పాను. నేను కొత్తగా వచ్చాను, నాకు మొత్తం దీని మీద సమాచారం లేదు. నాకు సమాచారం గురించి మేనేజ్మెంట్కు కాల్ చేయడం జరిగింది. ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఆయన వచ్చి మొత్తం సమాచారం ఇస్తానన్నారు. సమాచారం ఇచ్చిన తర్వాత వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ విల్ గివ్ డెఫినెట్లీ ఐ విల్ పాస్ ఆన్ టు యూ. మీకు చెప్తా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా, మెర్జ్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఎవరికి ఇచ్చారు ఇవ్వలేదా, మరి ఎక్కడ పర్మిషన్ పెట్టారు, త్రూ ప్రాపర్ ఛానల్ పోయిందా డైరెక్ట్ పోయిందా, అవన్నీ మీకు కనుక్కొని చెప్తారు. ఎన్ని రోజులు ఇస్తారు మేడం? మీరు ఎన్ని రోజులు రిటర్న్ చెప్తారు? మాకు ఎన్ని రోజులు అంటే నేను ఎన్ని రోజులు అని చెప్పలేను సార్. మరి మేనేజ్మెంట్ అవైలబుల్ రేపు వస్తే రేపే చెప్తావచ్చు. అంటే అందరూ మీ ఇంకో నెలలకు 1 month 15 days 1 week 1 week 1 month అని చెప్పలేను సార్. నేను ఏమంటున్నా వాట్ ఎవర్ రేపు ఒకవేళ రేపు మీట్ అయినా అనుకో రేపే చెప్పగలుగుతావచ్చు. లేదు అంటే కనుక 1 week పట్టచ్చు 1 month పట్టచ్చు. ఇది అని ఈ రోజు అని ఎలా చెప్పగలుగుతాం? వాళ్ళు కూడా మనకు వచ్చి మాట్లాడాలి కదా. మాట్లాడిన తర్వాత నేను చెప్పగలుగుతాను సార్. అంటే ఫిర్యాదు దేనికోసం వచ్చింది? ఫిర్యాదు దేనికోసం అంటే గౌతమి స్కూల్ అనే దానిలో మిలీనియం స్కూల్ 2 కలిపి నడుపుతున్నారు అని చెప్పేసి వచ్చింది. అయితే యాక్చువల్గా గౌతమి స్కూల్ అనేది లేదు, ఓన్లీ మిలియం స్కూలే రన్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఏమి కనిపించలే. రాగా నేను చూసినా ఏమీ కనిపించలేదు. సరే ఇక మిగతా నామ్స్ అంటారా మిగతా అని నేను అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్పగలుగుతాను. ఫుడ్ అంటే హాస్టల్ అయితే నడిపిస్తున్నారు. ఇక్కడ హాస్టల్ చూసినాం కానీ కొంచెం హాస్టల్ పైన చూసినాం. హాస్టల్ ఓకే. బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఉన్నారు? ఓన్లీ బాయ్స్. ఓన్లీ బాయ్స్? ఓన్లీ బాయ్స్. గర్ల్స్ హాస్టల్ ఎక్కడ ఉంది మేడం? గర్ల్స్ హాస్టల్ గురించి నాకు ఐడియా లేదు. గర్ల్స్ హాస్టల్ రన్ చేస్తున్నా సార్ మీరు? గర్ల్స్ హాస్టల్ ఉందట. ఓకే నేను ఇదో దీనికే వచ్చిన, గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాలి. గర్ల్స్ హాస్టల్కి వెళ్తే కనుక గర్ల్స్ హాస్టల్ చూసి కూడా మరి బాగుందా, ఫెసిలిటీస్ ఉందా, ఆడపిల్లలకు కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నా, అనుకున్న ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, మరి కరెక్ట్ ప్రొవైడ్ చేయలేకపోతే ఖచ్చితంగా చేయాల్సిందే. ఆడపిల్లలు అంటే కనుక ప్రొటెక్షన్ వాళ్ళకు ఉండాల్సిందే. తప్పకుండా పోయి చూస్తా. బాయ్స్ కంటే నేను గర్ల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నాకు తెలియదు సార్. నేను ఏమంటున్నా నేను ఇప్పుడే వచ్చిన, నేను ఇప్పుడే చెప్తున్నాను సార్. మిలియం స్కూల్ కూడా మొన్న శివాలయం దగ్గరికి వెళ్ళినాను సార్. శివాలయం దగ్గరికి ఎంత షిఫ్ట్ అయిందంటే నేను ఇవాళ వీళ్ళు వచ్చి అడ్డం చెప్తే వచ్చిన. మేము రోజు 2 స్కూళ్ళు చూస్తాం సార్. గవర్నమెంట్ స్కూళ్ళు 2 చూస్తాము. వీలైనప్పుడల్లా ఇప్పుడు ఓన్లీ ప్రైవేట్ స్కూళ్ళు చూస్తున్నా. ఏంటంటే కనుక మధ్యాహ్నం మా స్కూల్ అందరు సర్వేకి పోతురు కాబట్టి ఇప్పుడు లోటస్ పాండ్, కాకతీయ, తర్వాత ఇంకా అదేది కొత్తగా స్కూల్ ఉంది మొన్న వాక్స్ పాపు, అట్లా రోజు ఒక స్కూల్కి వెళ్తున్నా. మధ్యలో మనకు హాలిడేస్ వచ్చినాయి. మేము వచ్చిన దగ్గర నుండి 15 days హాలిడేసే వచ్చినాయి కదా. హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో రోజు ఒక స్కూల్ సర్వే ఇదే నడుస్తుంది వర్క్. డాక్యుమెంటేషన్ చూపించకపోతే మీరు తీసుకునే చర్యలు ఏంటి? డాక్యుమెంటేషన్ చూపెట్టారని ఎందుకు అనుకోవాలి? చూపెడతారు కావచ్చు. చూపెట్టకపోతే కనుక యాజ్ పర్ ద జీవోలో సార్ ఒక జీవోలో ఒక వినండి, ఆ జీవోలో ఏం యాక్షన్ ఉంటుందో ఆ జీవో ప్రకారం యాక్షన్ తీసుకుంటాం సార్. ఆ జీవో స్టడీ చేసి దాని ప్రకారం ఏం చేయాలో చర్యలు తీసుకుంటాం అంతే కదా. స్కూల్లో మేనేజ్మెంట్ అవైలబుల్ లేరు కదా సార్. ఈ ప్రిన్సిపల్ దగ్గర ఏం లేవంటున్నారు. నేను ఏం చెప్పగలుగుతా చెప్పండి? లేవంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? లేవు అని అంటారు సారు. లేవు మేనేజ్మెంట్ అంటే నేను ఇప్పుడు అవైలబుల్ లేను మేడం, నేను ఇప్పుడు నాయకులు ఆలోచన పర్మిషన్ లేదు.
మరి దానిపైన మీరు తీసుకునే చర్యలు ఏమి తీసుకుంటారు? ఇప్పుడు పర్మిషన్ లేదు ఉన్నది అనేది ఆయన డాక్యుమెంట్ ఇస్తే కనుక నేను పర్మిషన్ ఉన్నదా లేదా అని డిసైడ్ చేసేసి పర్మిషన్ ఎప్పుడు క్లోజ్ చేసి పడేస్తారు సార్. ఏమన్నా ఏదైతే ఎవరైనా తప్పే, తప్పు చేస్తే ఎవరైనా తప్పే. పర్మిషన్ లేకపోతే ఎప్పుడు ఇస్తాను? ఈ మేనేజ్మెంట్ అని నేను అవైలబుల్ లేను మేడం, నేను ఫోన్ చేస్తే కనుక అన్నాడు నేను మీకు పంపిస్తా ఫోన్లో అన్నాడు. ఒకవేళ పంపిస్తే కనుక చూస్తాను. పంపించారా మేడం మీరు వచ్చి? పంపాలి, నాకేం పంపాలి, ఆయన ఎక్కడ ఉన్నా నేను లేను హన్మకొండలో ఉన్నా అంటున్నాడు సార్. మరి పట్టణంలోని మిలీనియం స్కూల్స్గా పేరు అంటే మిలీనియం స్కూల్గా చెప్పుకుంటూ ఐఐటి ఫౌండేషన్ కానీ మెడికల్ ఫౌండేషన్ కానీ చెప్పుకొని వేలాది రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు. కానీ ఈ స్కూల్లో ఇప్పటివరకు షిఫ్టింగ్ పర్మిషన్ కానీ తర్వాత G+2 బిల్డింగ్ ఉన్నప్పటికీ దీనికి ఫైర్ సేఫ్టీ లేదు. అలాగే వంట హాస్టల్కి సంబంధించి అంటే రెసిడెన్సీకి సంబంధించి హాస్టల్లో కూడా ఇతరతర వసతులకు సంబంధించి ఇబ్బందికరంగానే ఉన్నది. ఒక లైబ్రరీ లేదు. స్కూల్లో చాలా అవకతవకలు ఉన్న వేలాది రూపాయలు తీసుకుంటూ ఒకే క్లాస్లో కమాండ్గా ఏ సెక్షన్ బి సెక్షన్ని నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ యొక్క షిఫ్టింగ్ పర్మిషన్ అడిగితే మా చైర్మన్ గారు లేరు. స్థానికంగా మా చైర్మన్ గారు వచ్చిన తర్వాతనే మేము చూపెడతామని చెప్పేసి అనడం గమనార్హం. ఎందుకంటే ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ గారు తన దగ్గర ప్రతి ఒక్క జీవో కాపీ అంటే స్కూల్కి సంబంధించినటువంటి రికగ్నైజేషన్ సంబంధించిన ప్రతి కాపీని కూడా తనే అథారిటీ తనే భరించాల్సి ఉంటుంది, తనే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రిన్సిపాల్ గారు నాకు ఏం తెలియదు, మా చైర్మన్ వస్తేనే నేను మాట్లాడతాను, మా చైర్మన్ లేకపోతే మా దగ్గర ఏం లేదంటే ఈ సమయంలో ఒక విద్యార్థికి ఏమన్నా ఆపద వచ్చి ఏమన్నా జరిగితే మా చైర్మన్ మాట్లాడి పంపించమంటేనే పంపిస్తాం, లేకుంటే లేదని చెప్పేసి పద్ధతిలో ఉన్నాడు, దుర్మార్గపు స్థితిలో ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తిని ఒక ప్రిన్సిపల్గా పెట్టుకొని స్కూల్ రన్ చేయడం అంటే సిగ్గుచేటు. దీనికి ఖచ్చితంగా ఈ ఏ అయితే రికగ్నైజ్డ్ ప్రకారం ఏ అయితే స్కూల్లో లైబ్రరీ కానీ G+2కి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ కానీ ప్రతి ఒక్క వసతి షిఫ్టింగ్ పర్మిషన్ పేపర్ కానీ ప్రతి ఒక్క పేపరు లేదు. మాకు తెలిసినంత వరకు మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము లేదు. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మన ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు వచ్చి వెరిఫికేషన్ చేశారు. త్వరలో ఈరోజు కానీ రేపు కానీ వాళ్ళు ఈ పేపర్స్ అన్నీ మన డాక్యుమెంట్స్ ఉంటే మేము సబ్మిట్ చేయగలుగుతామని చెప్పేసి అన్నారు. ఒకవేళ లేని ఏడల చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి మేము ఎట్టి పరిస్థితిలో కానీ ఏ ఒక్క పేపర్ లేకున్నా కూడా ఈ స్కూల్కి సంబంధించి ఎంత దూరమైనా ఏ అధికారులైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఈ విధంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 10 రోజుల కిందట జమ్మికుంటలో గౌతమి స్కూల్ కనబడట్లేదని చెప్పేసి ఎంఈఓ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ గౌతమ్ స్కూల్ ప్లేస్లోకి మిలీనియం స్కూల్ వచ్చిందని చెప్పేసి జమ్మికుంటలో ఉండే ప్రజలు అనుకుంటూ ఉంటే అది నిజమే కాదా అని చెప్పేసి మన జమ్మికుంటలో మండల విద్యాధికారి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు సోమవారం రోజున మండల విద్యాధికారి గారు మిలీనియం స్కూల్కి వచ్చి వారు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ ఇన్స్పెక్షన్లో భాగంగా మేడం గారు ప్రిన్సిపల్ గారిని ఏదైతే అడిగారో ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగారో ఆ డాక్యుమెంట్ మొత్తం నా దగ్గర లేదు, అది మొత్తం మేనేజ్మెంట్ చేతిలో ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఒక మేనేజ్మెంట్ చేతిలో ఉండి ఇక్కడ ప్రిన్సిపల్ ఉండడం ఉంటే అది ఎట్లా సాధ్యం, అంటే ఈ స్కూల్ని ఎట్లా రన్ చేస్తారని చెప్పేసి మాకు అయితే అర్థం అవడం లేదు. దీని విషయంలో వెంటనే ఎంఈఓ గారు చట్టపరమైన చర్యలు తీసుకొని ఒక స్కూల్ సీజ్ చేయాలని కోరుతున్నాం. దీనికి ఇంకా పర్మిషన్ స్కూల్ రన్ అయ్యే పర్మిషన్ కాపీస్ లేవు. తర్వాత ఒకటే పాఠశాలలో గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉంది. తర్వాత దీనిలో ఐఐటి అనే బోర్డు పెట్టి అనేక మంది ప్రజలను విద్యార్థులను మోసం చేసుకుంటూ లాభార్జన ధ్యేయంగా పనిచేస్తున్న మిలీనియం స్కూల్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.